This conference will now be recorded. Okay. Another question kellocha. Very good. Thank you. So the second question, 14th one. సో ఇక్కడ కొంచెం ప్యాసేజ్ ఇచ్చాడు, ఇక్కడ చదవండి ఒకసారి నీట్ గా. ఒకసారి క్వశ్చన్ మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు చూసుకుంటే మనకి okay. The question, Saloni writes the code for the function that takes an input n, an even integer, and calculate the sum of the first n even natural numbers. సో ఓకే, అర్థమైందా? సో సలోని ఏం చేస్తుందంటే కోడ్, ఒక ఫంక్షన్ ని కోడ్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేసిందంట. ఓకే, కోడ్ అంతా ఫంక్షన్ లో డిఫైన్ చేసి తీసుకునింది. అందులోపల ఇన్పుట్ ఎన్ అని ఆర్గ్యుమెంట్ ద్వారా పాస్ చేశారంట. ఓకే, ఓకేమా. Now Saloni writes the code for the function. సో ఫంక్షన్ లోపల సమ్ కోడ్ రైట్ చేసిందంట తను. సో షీ టేక్ ఏంటంటే ఇన్పుట్ ఎన్ అనే ఇంటిజర్ ఆర్గ్యుమెంట్ డిఫైన్ చేసింది. ఓకే, అండ్ ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఈవెన్ ఇంటిజర్స్ అండ్ క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. అంటే మీకు న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కదా, అందులో ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రికర్సివ్ ఫంక్షన్ అనుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, ద ఫంక్షన్ సమ్ ఆఫ్ ఎన్. ఓకే, ఇఫ్ ఎన్ ఈక్వల్స్ టు 2 అయితే రిటర్న్ ఆఫ్ 2 అంట. ఓకే, అండ్ ఎల్స్ ఆఫ్ ఇక్కడ ఏం రాస్తున్నాం సార్ అంటే ఎన్ ప్లస్ సమ్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సపోజ్ ఇక్కడ మనకి ఏంటంటే తను ఇక్కడ ఆర్గ్యుమెంట్ ద్వారా సమ్ ఆఫ్ 30 అనే వాల్యూని పాస్ చేసింది. ఓకే, సో 30 లోపల ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, అవన్నీ కూడా సమ్ జరగాలి ఇక్కడ. ఓకే, సో 30 లోపల ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే 15 ఉంటాయి. సో ఎగ్జాంపుల్ లైక్ 2, 4, 6, 8, 10. ఓకే, అలా 30 లోపల ఎన్ని లైక్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి సార్ అంటే 15 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఆ 15 ఈవెన్ నెంబర్స్ కి ఇక్కడ ఏం జరుగుతుందంటే సమ్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఓకే, సో సమ్ ఎలా క్యాలిక్యులేషన్ జరుగుతుంది అంటే సమ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంది, మళ్ళీ దాని లోపల మనకి ఇక్కడ ఎన్ వాల్యూ ఈక్వల్ టు 2 కాకపోతే ఎల్స్ పార్ట్ లోకి వెళ్ళి సమ్ ఆఫ్ ఎన్ మైనస్ 2 జరుగుతుంది. అంటే వచ్చిన నెంబర్ లో నుంచి 2 ని మైనస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఎంత సార్ అంటే ఆప్షన్ సి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ 15. ఎందుకు 15 అయిన దానికి మీకు తెలియాలమ్మా, ఇక్కడ సి అనే ఆప్షన్ 15. ఓకే, సో ఎందుకు 15 అంటే సో న్యాచురల్ నెంబర్స్ 30 వాల్యూ ఇస్తే ఆ 30 లోపల ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క సమ్ కావాలి. సో 30 లోపల ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, హాఫే కదా, సో 15. సో కాబట్టి ఆ 15 టైమ్స్ అక్కడ మనకి ఈవెన్ నెంబర్ సమ్ క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటుంది అని చెప్తాడు. సో ఇక్కడ మీనింగ్ అదే వాడు కనుక్కోమనింది, హౌ మెనీ టైమ్స్ విల్ బి ఫంక్షన్ ద సమ్ విల్ బి కాల్డ్, అంటే ఆ సమ్ అనే ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు అనే క్వశ్చన్ ఇక్కడ. ఓకే, సో కాబట్టి 15 టైమ్స్ మనం తీసుకుంటాం. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈవెన్ అని రాస్తున్నారు చూసారా, ఈవెన్ కాకుండా న్యాచురల్ నెంబర్స్ మాత్రమే అనుకోండి.
అప్పుడు ఇక్కడ మీ కండిషన్ మారిపోతాయి. మళ్ళీ ఇక్కడ n = 1 అని అడుగుతారు, రిటర్న్ ఆఫ్ 1 అంటాం, n ప్లస్ సమ్ ఆఫ్ n మైనస్ 1 అంటాడు. అప్పుడు మనకి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ సమ్ అనే ఫంక్షన్ జరిగింది అంటే 30 టైమ్స్ చెప్పాలి. అర్థమవుతుందా? 30 అనే ఆన్సర్ ఎప్పుడు చెప్తాం, 15 అనే ఆన్సర్ ఎప్పుడు చెప్తాం సార్ అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్స్ మనకి 30 లోపల ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో అడుగుతున్నాడు కదా. సమ్ అనే ఫంక్షన్ ఎన్నిసార్లు మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఈవెన్ నెంబర్స్ అంటే 30 లోపల 15 కాబట్టి సమ్ అనే ఫంక్షన్ రికర్షన్ ఎన్నిసార్లు జరుగుతుంది అంటే 15 టైమ్స్ జరుగుతుంది. ఓకే, అదే మీరు న్యాచురల్ నెంబర్స్ కనుకోండి, ఈవెన్ నెంబర్స్ కాకుండా, సో 30 టైమ్స్ ఎగ్జాక్ట్ గా జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ అప్పుడు 30 కింద తీసుకుంటాం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈవెన్ నెంబర్స్ కి ఆన్సర్ ఎంత అంటే సి వాల్యూ 15 కింద మనం డిఫైన్ చేసి తీసుకుంటాం. ఓకేమా? పవన్, ఇక్కడ నెగటివ్ నెంబర్ అని పాజిటివ్ నెంబర్ అని ఎక్కడ చెప్పలేదుగా నేను. అట్లా రాయకూడదమ్మా. n ప్లస్ సమ్ ఆఫ్ n ప్లస్ 1 కాదు, సేమ్ ఇదే విధంగా n ప్లస్ సమ్ ఆఫ్ n మైనస్ 2a. ఆడ్ నెంబర్ ఇచ్చినా కానీ అలాగే క్యాలిక్యులేషన్ చేస్తాం కదా. ఇప్పుడు 25 ఇస్తాం, 25 ప్లస్ సమ్ ఆఫ్ n మైనస్ 2 ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ 23. ఓకే, సో 23 మళ్ళా అగైన్ మళ్ళా క్యాలిక్యులేషన్ జరుగుతుంది. అక్కడ మనం క్యాలిక్యులేషన్ లో ఇక్కడ ఇఫ్ కండిషన్ దగ్గర n =
1 అని ఇవ్వాలి. సో రిటర్న్ ఆఫ్ 1 అక్కడ దాకా కండిషన్. సో మొత్తం సేమ్ సిమిలర్ దట్ ఆడ్ కి ఈవెన్ బదులు ఇలా ఇస్తే ఆడ్ కి ఇంకో విధంగా ఇక్కడ ఈ మనం కండిషన్ మార్చుకోవాలి అంతే జస్ట్. ఇది మొత్తం సేమ్. ఓకే. Now the question number 15. Shalini wants to program to print the largest number out of 3 input numbers. She writes the following the program. సో ఇక్కడ మనకి ఏంటంటే శాలిని ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసిందంట. సో ఆ ప్రోగ్రామ్ దేనికి అంటే లార్జెస్ట్ నెంబర్ అవుట్ ఆఫ్ 3 నెంబర్స్. ఓకే. సో 3 నెంబర్స్ ఇన్పుట్ ఇస్తుందంటమ్మా. సో ఆ 3 నెంబర్స్ కి ఇన్పుట్ ఏదైతే ఇచ్చారో ఏమైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో ఆ 3 నెంబర్స్ లో ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ 3 నెంబర్స్ కి ఇక్కడ ఇచ్చినప్పుడు ఆ 3 నెంబర్స్ లో మాక్సిమం నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయడానికి మనం కనుక్కోవాలి ఇక్కడ. ఓకే. సో మీకు కోడ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇది కోడ్. ఓకే. సో ఇక్కడ ఏం రాసాం సార్ ఇక్కడ అంటే వేరియబుల్ నేమ్ వచ్చేసి నెంబర్ 1 అండ్ సెకండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి నెంబర్ 2, నెంబర్ 3. ఓకే. అండ్ అనదర్ టెంపరరీ వేరియబుల్ ఒకటి డిఫైన్ చేసి తీసుకున్నాడు. ఓకే. ఇఫ్ కండిషన్ ఇక్కడ చూడండి. సో ఇది 3 సార్లు డిక్లేర్ చేశారా? ఇది అనవసరం లేదు. ఇట్లా అయ్యండి. అండ్ ఇఫ్ కండిషన్ లో ఫస్ట్ ఇక్కడ ఏం రాసాం సార్ అంటే నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 అని రాశాడు. ఓకే. సో దీని మీనింగ్ ఏంటి? సో మా ఇక్కడ అర్థం చేసుకోండి ఒకసారి. సో నేను ఆన్సర్ మళ్ళీ అడుగుతాను. సో నేను ఇక్కడ ఆప్షన్స్ కూడా మీకు చూపించట్లేదు. ఓకే. మీరే నాకు చెప్పాలి ఆప్షన్ కూడా. ఓకే. సో వెయిట్ ఫర్ సమ్ టైమ్. నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2. సో నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 అంటే మీనింగ్ ఏంటి? నెంబర్ 1 బిగ్గెస్ట్ అని చెప్తున్నాడు అక్కడ. ఓకే. సో ఒకవేళ నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 అయితే వీటిలో పెద్ద నెంబర్ ఏదంటే నెంబర్ 1 అని మీనింగ్. సో నెంబర్ 1 ని దేంట్లోకి అసైన్ చేస్తున్నాము? టెంప్ లోకి అసైన్ చేస్తున్నాడు. ఓకే. ఒకవేళ అది కాకపోతే ఎల్స్ పార్ట్ లో అంటే నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 కాకపోతే ఏది పెద్దది? నెంబర్ 2 కదా. సో కాబట్టి నెంబర్ 2 లో ఉన్న వాల్యూ టెంప్ లోకి స్టోర్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ టెంప్ లో నెంబర్ 1 నెంబర్ 2 ఏదో ఒకటి రెండిట్లో ఏదో పెద్ద నెంబర్ ఉంటే అది టెంపరరీ వేరియబుల్ లోకి స్టోర్ అయిపోయింది. ఓకే. సో అక్కడతో ఇఫ్ అయిపోయింది. అండ్ అనదర్ ఇఫ్ కండిషన్ ఇంకొకటి చెక్ చేస్తున్నాడు. ఇక్కడ క్వశ్చన్ మార్కులు పెట్టాడు. సో ఈ క్వశ్చన్ మార్క్ లో ఏం రాయాలి అనే దానికి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో మనం కండిషన్ ఏదైతే మనం ఇక్కడ ఫాలో అవుతాం సార్ అంటే సో దాని కింద ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఏం రాసాం సార్ అంటే టెంప్ ఈక్వల్ టు నెంబర్ 3 అని రాశాడు. సో దీని మీనింగ్ ఏంటి? టెంపరరీలో either నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 స్టోర్ అయిపోయి ఉంటుంది టీఎంపీ అనే దాంట్లో. ఓకే. ఈ టీఎంపీని అనదర్ ఏ నెంబర్ తో కంపారిజన్ చేయాలి అంటే థర్డ్ నెంబర్ తో కంపారిజన్ చేయాలి. ఆల్రెడీ 2 నెంబర్స్ కంపారిజన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇఫ్ లో టెంపరరీ వేరియబుల్ ఉంటది కాబట్టి సో ఇక్కడ స్టేట్మెంట్ 1 దగ్గర ఇక్కడ రాస్తున్నాడు చూడండి. ఫిల్ ఇన్ దట్ క్వశ్చన్ మార్క్స్ ఇన్ ద స్టేట్మెంట్ 1. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఆన్సర్ వచ్చేసి వెరీ గుడ్. చాలా మంది కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు. వెరీ గుడ్. నెంబర్ 3 గ్రేటర్ దాన్ నెంబర్ 3 గ్రేటర్ దాన్ టెంప్. సో వెరీ గుడ్. సో ఆప్షన్ ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లో నెంబర్ 3 గ్రేటర్ దాన్ టెంప్. సారీ ఇది టెంప్ 2 సారీ 3. సో ఆప్షన్ బి. ఓకే. వెరీ గుడ్. నెంబర్ 3 గ్రేటర్ దాన్ టెంప్ అని అంటాం. అర్థమైంది కదమ్మా? సో వెరీ గుడ్. సో ఈ కండిషన్ రాసుకోండి మా. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ క్వశ్చన్ మార్క్ లో ఏం ఇన్సర్ట్ చేయాలనేది ఇక్కడ ఆర్ మార్క్ స్టేట్మెంట్ 1 దగ్గర మీరు ఏం రాస్తారంటే నెంబర్ 3 గ్రేటర్ దాన్ టెంప్ అని నోట్ చేయండి. సో ఇది నోట్ చేసిన తర్వాత కంప్లీట్ ఏంటని చెప్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తాను.
కంప్లీటే కదమ్మా. ఇక్కడ నోట్ చేసుకోండి. ఆ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో అక్కడ ఏం రాస్తారంటే యారో మార్క్ నోట్ చేసుకొని నంబర్ 3 గ్రేటర్ థాన్ టెంప్ అని నోట్ చేయండి కండిషన్. ఓకే. వెరీ గుడ్. అండ్ అనదర్ క్వెషన్. సో 16th వన్. సో ఇక్కడ చూడండి ఆ క్వెషన్‌కి లైక్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మీరు. ఎ వేరియబుల్ కెనాట్ బి యూజ్డ్. ఇక్కడ క్వెషన్ మీనింగ్ ఎ వేరియబుల్ కెనాట్ బి యూజ్డ్. ఎప్పుడు వేరియబుల్ ని యూజ్ చేయలేము? Choose the correct answer is nothing but first answer before it is the declared, after it is the declared, in the function it is the declared in. So call can always be used anta. So option A. అర్థమైందమ్మా? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో మీరు ఒక వేరియబుల్ ని ప్రోగ్రామ్ లో యూజ్ చేయాలనుకోండి, అప్పుడు కంపల్సరీగా మనం ఏం చేయాలి? బిఫోర్ ఆన్ దట్ వేరియబుల్ నువ్వు క్రియేట్ చేయాలి. యూజ్ చేయకముందే వేరియబుల్ ఏం చేయాలంట? క్రియేట్ చేయాలి. అది ఇక్కడ మీనింగ్ అది. ఓకే. సో మీరు ప్రోగ్రామ్ లో సంథింగ్ లైక్ ఎక్స్ అనే వేరియబుల్ కావాలి. ఈ ప్రోగ్రామ్ లో ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలన్నా ఓకే. సో ఆ వేరియబుల్ లేకుండా మనం ప్రోగ్రామ్ రాయలేం కదా. సో అందుకని కంపల్సరీగా వేరియబుల్ యూజ్ చేయాలి అంటే బిఫోర్ ఇట్ యూ కెన్ డిక్లేర్ ఇట్. ఓకే. ఎప్పుడైతే మీరు డిక్లేర్ చేస్తారో ఆ తర్వాత వేరియబుల్ ని యూజ్ చేయాలి. ఓకే. అలా కాకుండా మనకి డిక్లరేషన్ చేయకపోతే డిఫైన్ చేయడానికి లేదు. అండ్ నెక్స్ట్ క్వెషన్ 17th వన్. దీనికి చెప్పండి. ఫర్ ఎ సాల్వింగ్ ప్రాబ్లమ్ విచ్ ఆఫ్ దీస్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ డెవలపింగ్ ఏ వర్కింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఇట్. అంటే మీరు ఒక ప్రోగ్రామ్ ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటాం డెవలప్మెంట్ మోడ్ లో. ఓకే. సో రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఒక ప్రోగ్రామ్ డైరెక్ట్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డిఫైన్ చేసేస్తారంట. లేదా రైట్ ద స్టెప్ బై స్టెప్ అల్గారిథం టు సాల్వ్ ద ప్రాబ్లమ్. వెరీ గుడ్. దీనికి మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేశారు. వెరీ గుడ్. సో ఆన్సర్ వచ్చేసి బి. రైట్ ద స్టెప్ బై స్టెప్ అల్గారిథం టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే. గుర్తుందిగా? అనదర్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? ఓకే. నౌ ద 18th వన్. And m equals of I. Okay. M equals of I. After that next print we are equal. అర్థమైందమ్మా? we are equal. ఎప్పుడు m ఈక్వల్స్ టు ఈక్వల్ టు i అయితే అంటే m i రెండు ఈక్వల్ అయితే we are equal అనే స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. ఓకే. ఒకవేళ ఎల్స్ ఇఫ్ కాకపోతే
సార్ అందరికి ఇక్కడ ఇంటిజర్ లో I ఈక్వల్ టు ఎంత ఓకే సో I వాల్యూ ఎప్పుడైతే 0.7 ఇచ్చారో బట్ అది 0.7 అంటే ఏంటి డెసిమల్ వాల్యూ కదా సో పాయింట్ ముందు వరకు ఎంత ఉంది ఫ్లోట్ m వాల్యూ ఫిక్స్డ్ 0.7 కింద తీసుకుంటుంది ఓకే కాబట్టి నెక్స్ట్ ఇఫ్ కండిషన్ లైక్ m ఈక్వల్స్ ఆఫ్ I అని రాసాం సో 0 m వాల్యూ ఎంత అంటే 0.7 ఈక్వల్ టు 0 is a condition true or false అంటే false ఓకే కాబట్టి if condition false కాబట్టి దాని కింద ఉన్న స్టేట్మెంట్ we are equal అనే మాట ప్రింట్ అవ్వదు ఓకే అనదర్ కండిషన్ చెక్ చేస్తుంది else if ఉంది కదా సో సెకండ్ కండిషన్ ఏంటి m greater than I m వాల్యూ ఎంత 0.7 ఓకే greater than I వాల్యూ ఎంత 0 ఓకే సో 0.7 greater than 0 is the condition always true కాబట్టి అక్కడ ఫస్ట్ ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి దాని కింద ఉన్న స్టేట్మెంట్ ఐఎమ్ గ్రేటర్ కాబట్టి అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుంది సార్ అంటే ఐఎమ్ గ్రేటర్ అనే మాట ప్రింట్ అవుతుంది అర్థమైందమ్మా ఆప్షన్ బి ఓకే ఇందులో ఎర్రర్ ఏం లేదమ్మా జస్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి అనదర్ ఎల్స్ ఇఫ్ లోకి వెళ్తాం ఐఎమ్ గ్రేటర్ అనే మాట అంటే ఎం గ్రేటర్ దెన్ ఐ అనే కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది ఇక్కడ ఓకే సో 0 కన్నా 0.7 పెద్దది కాబట్టి అందుకని ఐఎమ్ గ్రేటర్ అనే మాట ఇక్కడ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది ఓకే సో నో డౌన్ దట్ సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళొచ్చా ద నెక్స్ట్ క్వశ్చన్ దీనికి ఇంకా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు ఆల్రెడీ అందరికీ తెలిసిందే recursive function is executed in a dash last in first out parallel fashion all the above anta very good so answer is nothing but last in ఫస్ట్ అవుట్ ఆర్డర్ ఓకే అర్థమైందా రికర్షన్ ఎప్పుడు కూడా మనకి ఏం జరుగుతుంది అంటే ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తూ వెళ్తూ ఉంటాం అనుకోండి ఓకే సో లాస్ట్ టైం ఏదైతే అదే ఫంక్షన్ లాస్ట్ టైం ఏదైతే కాల్ చేసుకునేదో అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ జరుగుతుందంట ఓకే
ఇందాక మనము ఆల్రెడీ ఇందాక ప్రోగ్రామ్ రాసినాం కదా ఫస్ట్ ఎగ్జాంపుల్. సో సమ్ ఆఫ్ 30 అని కాల్ చేయగానే అక్కడికి వెళ్ళగానే 30 ప్లస్ అక్కడ ఏం క్యాలిక్యులేషన్ జరుగుతుంది 30 ప్లస్ సమ్ ఆఫ్ 30 మైనస్ 2. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అంటే 30 సమ్ ఆఫ్ 30 మైనస్ 2 ఈజ్ నథింగ్ బట్ 28. సమ్ ఆఫ్ 28 దగ్గర మళ్ళీ కాల్ చేస్తాం. సో ఇప్పుడు అలాగా మనకి ఎక్కడ దాకా కాల్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ 2 వరకు కాల్ అవుతుంది. సో బ్యాక్ అక్కడి నుంచి రివర్స్ వస్తుంది క్యాలిక్యులేషన్. సమ్ ఆఫ్ 2 ఈజ్ నథింగ్ బట్ ఏం రిటర్న్ చేసింది అంటే సారీ సమ్ ఆఫ్ 0 ఏం రిటర్న్ చేసింది 2 ఏం రిటర్న్ చేసింది అంటే 2. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ 4 ఏమి రిటర్న్ చేసింది అంటే సో అక్కడ వాల్యూ యాడ్ చేస్తుంది అంటే 2 4 అలా యాడ్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఎలిమెంట్ లాస్ట్ నుంచి ఏదైతే మనము లాస్ట్ ఏదైతే కాల్ చేసామో అక్కడి నుంచి ఫస్ట్ క్యాలిక్యులేషన్ జరుగుతూ వాల్యూస్ కూడా స్టాక్ లాగా స్టోర్ అవుతుంది. ఓకే, సో రికర్సివ్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్. ఓకే, వెరీ గుడ్ ఆన్సర్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. Another 20th question. A 8-bit signed integer has the following range. 8-bit signed integer range ఎంత అంటే వెరీ గుడ్ -128 to +127 ఆ రేంజ్ లోపల 8-bit signed integer వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకే, సో వెరీ గుడ్ మా. సో ప్లీజ్ నోట్ డౌన్ దట్ ఆ బిట్ నోట్ చేసుకోండి తర్వాత. ఓకే, a 8-bit signed integer has the following range is nothing but -128 to +127. Okay, and next another question. Siri makes the program to print the product of cubes of the first 10 whole numbers. She writes the following program. ఓకే, అర్థమైందా? సో అక్కడ ఏంటంటే హోల్ నెంబర్స్ ఉంటాయంటే ఫస్ట్ 10 హోల్ నెంబర్స్ వాటి యొక్క ప్రోడక్ట్స్ ప్రోడక్ట్ ఆఫ్ క్యూబ్స్. ఓకే, అర్థమైందమ్మా? సో ప్రోడక్ట్ ఆఫ్ క్యూబ్స్. సో క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యూబ్స్ కి సంబంధించిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలంట. ఓకే, సో కాబట్టి ఇక్కడ సో ఇక్కడ దీనికి అవుట్పుట్ ఏంటి అంటే సో ఇక్కడ చూడండి ఇంటిజర్ లో x ఈక్వల్ టు ఎంత వాల్యూ ఇచ్చాం సార్ అంటే 0. హోల్ నెంబర్ ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ అవుతుంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి x వాల్యూ 0 ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. స్టేట్మెంట్ 1 దగ్గర ఓకే. ఓకే, అండ్ నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ x లెస్ దాన్ 10. సో ఎంత వరకు అంటే 10 టైమ్స్ కాబట్టి అంటే 0 నుంచి 10 దాకా లూప్ అడ్జస్ట్మెంట్. ఓకే, ఇది ఓకే. x వాల్యూని ఎంత మోడిఫికేషన్ చేస్తున్నాడు x ఈక్వల్ టు x ప్లస్ 1 అంట. ఓకే, కాకపోతే ఇక్కడ x ఇంటూ x ఏం జరుగుతుంది అంటే క్యూబ్ జరుగుతుంది. బట్ ఆ క్యూబ్ ని మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలి కదా. ఓకే, ఆ క్యూబ్ ని కూడా మనం ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ క్యూబ్స్ కదా మనకి ఇచ్చింది. సో సమ్ ఈక్వల్ టు సమ్ ఇంటూ x అని రాయాలి అక్కడ. ఓకే, సో కాబట్టి
ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదిగోండి స్టేట్మెంట్ 4 దగ్గర మనకి రాంగ్ వచ్చింది. ఇది యాక్చువల్లీ బై మిస్టేక్ ఇక్కడ సమ్ వాల్యూ 1 ఉండాలి ఇక్కడ. సమ్ వాల్యూ ఫస్ట్ 1. ఓకే, అండ్ ఇప్పుడు అవుట్పుట్ లో ఎంత అంటే సి. సో స్టేట్మెంట్ 4 ఈజ్ అ మిస్సింగ్. స్టేట్మెంట్ 4 మోడిఫికేషన్ చేయాలి. సో కరెక్ట్ గా మోడిఫికేషన్ చేయాలంటే సమ్ ఈక్వల్ టు సమ్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ క్యూబ్స్ ఇస్ నథింగ్ బట్ అలా క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫైనలీ స్టేట్మెంట్ 2 దగ్గర కూడా మనకి ఇక్కడ మిస్ అయింది కాబట్టి ఆ స్టేట్మెంట్ 2 అనే ఆప్షన్ మనకి ఎక్కడ ఇవ్వలేదు అక్కడ. సో కాబట్టి స్టేట్మెంట్ 2 దగ్గర బై మిస్టేక్ అక్కడ వాళ్ళు టైప్ చేయడం అలా టైప్ చేస్తున్నారు. సో కాబట్టి సమ్ ఈక్వల్ టు 1 కింద రికగ్నైజ్ చేయాలి. సో ఆప్షన్ సి స్టేట్మెంట్ 4 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సమ్ ఈక్వల్ టు సమ్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ కింద క్యాలిక్యులేషన్ చేస్తుంది అది. ఓకే, నోట్ చేస్తున్నారా? సో కంప్లీట్ అయితే చెప్పండి, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. స్టేట్మెంట్ సి, స్టేట్మెంట్ 4 ఈజ్ ద ఆప్షన్ అక్కడ రాంగ్ ఆన్సర్ వచ్చేది. ఓకే, ఎందుకు సార్ సి అనేది అంటే స్టేట్మెంట్ 4 మనకి కరెక్ట్ చేయాలంటే ఇక్కడ. సో ఎందుకు అంటే ఇక్కడ చూడండి ప్రోడక్ట్ ఆఫ్ క్యూబ్స్ కదా అడిగింది. సో ఎక్స్ వాల్యూ ఎంత 0. సో ఎక్స్ వాల్యూ 0 కదా, 0 ఇంటూ 0 ఇంటూ 0 ఈజ్ నథింగ్ బట్ 0. సమ్ వాల్యూ 1 కదా ఇక్కడ మనం అసైన్ చేసింది. సో 1 ఇంటూ 0 ఈజ్ నథింగ్ బట్ 0. సో సమ్ వాల్యూ 0 అయిపోతుంది. ఓకే, సో అందుకని ఇక్కడ నువ్వు ఇంకా ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ ఎక్స్ ని ఇంక్రిమెంట్ చేసినా గానీ ఎక్స్ ని ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్స్ సమ్ వాల్యూ 0 కాబట్టి ప్రతిసారి అక్కడ సమ్ వాల్యూ 0 అయిపోతానే ఉంటుంది. సో అక్కడ ప్రోడక్ట్ ఇంకా మనకేమి అవసరం అక్కడ, ఐ మీన్ క్యాలిక్యులేషన్ చేయలేదు అక్కడ. ఓకే, సో కాబట్టి అక్కడ కంపల్సరీగా మనం ఏం ఇండికేట్ చేయాలి సార్ ఇక్కడ అంటే సమ్ ఇంటూ అనేది క్యాలిక్యులేషన్ కంపల్సరీగా చేయాలి. ఓకే, సో నిన్న ఆల్రెడీ మీకు ఈ క్వశ్చన్ చెప్పాను 22. సో నిన్న మీకు అడిగిన క్వశ్చనే కదా, నిన్న మొత్తం ఇదంతా ప్యాసేజ్ అంతా నిన్న ఆల్రెడీ క్వశ్చన్ లో మనకు ఉంది. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 984. ఓకే, బి ఈక్వల్ టు 10. కాకపోతే ఇక్కడ ఇంటిజర్ లో సి తీసుకోకుండా ఫ్లోట్ టైప్ లో తీసుకున్నాడు. ఓకే, సో సి ఈక్వల్ టు ఏ బై బి అంట. ఓకే,
సో దీనికి ఆప్షన్ వచ్చేసి సిఎం 98, నాట్ ఫర్ 98.4. ఓకే, సో దీనికి ఆప్షన్ వచ్చేసి 98. సో ఇప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ చేశారనుకోండి, సి వాల్యూని ఎప్పుడైతే మనం అక్కడ ప్రింట్ చేస్తామో a by b is nothing but 984 divided by 10 క్యాలిక్యులేషన్ చేస్తే, ఓకే, సో సిలో ఏం ఆన్సర్ ఉంటుందంటే, సో అక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఎంత, రెండు ఇంటిజర్లే కదా, సో రెండు ఇంటిజర్ ని డివైడెడ్ బై చేస్తే ఆన్సర్ వచ్చేసి ఇంటిజర్ టైప్ లోనే స్టోర్ అవుతుంది. సో బట్ ఇంటిజర్ టైప్ లో స్టోర్ అవుతుంది కాబట్టి ఆ ఇంటిజర్ టైప్ లో అంటే పాయింట్ యాక్చువల్లీ డివిజన్ చేస్తే 98.4 రావాలి, కానీ మనం ఆ రెండు ఇన్పుట్ ఏ టైప్ తీసుకున్నాడు, ఇంటిజర్, కాబట్టి ఆన్సర్ కూడా ఇంటిజర్ లోనే ఉంటుంది. ఓకే, సో ఇంటిజర్ లో ఎంత ఉంటుంది, 98 అనే ఉంటుంది, కానీ సి అనేది ఏ టైప్ లో తీసుకున్నాడు, ఇక్కడ ఫ్లోట్ టైప్ లో తీసుకున్నాడు కాబట్టి సి ఈక్వల్ టు 98.0 అలా స్టోర్ అవుతుంది. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఓకే, సో అక్కడ 98.0 అనేది ఇవ్వకుండా 98 మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఇలా తీసుకుంటాం. ఓకే, అర్థమైందా? సో ఏ ఈక్వల్ టు 984, ఓకే, బి ఈక్వల్ టు 10. సో దీన్ని ఏని బి తో డివిజన్ చేస్తే ఇక్కడ 98.4 రావాలి యాక్చువల్లీ. ఓకే, కానీ మనం ఇన్పుట్ ఏ టైప్ లో ఇచ్చాం, రెండు ఇంటిజర్ టైప్ లో ఇచ్చాం కాబట్టి ఆన్సర్ ఇంటిజర్ టైప్ లో రిటర్న్ చేయబడుతుంది. సో కాబట్టి 98. ఓకే, ఆ 98 ని సి కి అసైన్ చేసినప్పుడు సి అనేది ఫ్లోట్ టైప్ కాబట్టి పాయింట్ లో రావాలి కాబట్టి 98.0. సో పాయింట్ తర్వాత ఏం లేదు కాబట్టి 0 కింద డిఫైన్ చేసి తీసుకుంటాం. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి సి 98 కింద తీసుకుంటుంది. ఓకే, ఈ క్వశ్చన్ చెప్పండి ఆన్సర్. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. హలో, హౌ ఆర్ యూ, హలో హౌ ఆర్ యూ క్వశ్చన్ మార్క్, అండ్ ఇక్కడ కంపైల్ టైమ్ ఎర్రర్. ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇంటిజర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5, ఏ వాల్యూ ఎంత అంటే 5. ఓకే, సో స్విచ్ ఆఫ్ ఏ అని స్విచ్ కేస్ ఒకటి డిఫైన్ చేశాను. సో కేస్ కంటే ముందు డిఫాల్ట్ రాశాను ఇక్కడ. సో డిఫాల్ట్ కోలన్ ప్రింట్ అనే దాంట్లో ప్రింట్ చేయమనింది ఎవరిని అంటే హలో అనే వర్డ్ ని ప్రింట్ చేయమన్నాడు. ఓకే, అండ్ ఇక్కడ బ్రేక్ కూడా ఇవ్వలేదు. సో కేస్ 5 లో ప్రింట్ లో హలో హౌ ఆర్ యూ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ బ్రేక్. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, స్విచ్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్లీ ఏ వాల్యూ 5 ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుంది అంటే కేస్ 5 కి వెళ్ళిపోతుంది గ్యారంటీగా. ఓకే, సో కేస్ 5 దగ్గరికి వెళ్ళి ఆ కేస్ 5 లో ఏముంది అంటే ప్రింట్ స్టేట్మెంట్ లో హౌ ఆర్ యూ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది ప్రింట్ అవుతుంది. సో బై మిస్టేక్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ మిస్ అయింది. ఓకే, సో ఇక్కడ ఇదేమో మీనింగ్. సో ఇక్కడ బ్రేక్ కదా, బ్రేక్ అంటే ఇంకా స్విచ్ కేస్ నుంచి బయటకు వచ్చేస్తాం, డిఫాల్ట్ దగ్గరికి వెళ్ళదు. సో టర్మినేట్ అయిపోయి అక్కడతో ఎండ్ అయిపోతుంది. సో ఆప్షన్ వచ్చేసి బి, హౌ ఆర్ యూ క్వశ్చన్ మార్క్ ఇస్ నథింగ్ బట్. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ స్విచ్ ఆఫ్ ఏ అని ఎప్పుడైతే మనం ఇస్తామో వెంటనే ఎక్కడికి వెళ్తుంది అంటే కేస్ 5 దగ్గరికి వెళ్ళి హౌ ఆర్ యూ క్వశ్చన్ మార్క్ ప్రింట్ అయ్యి అక్కడతో బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ కేస్ వాల్యూ సపోజ్ 6 అనుకోండి. సో మీరు ఇచ్చిన ఏ వాల్యూ ఎంత 5 కదా. సో ఇక్కడ ఇచ్చినటువంటి 5 అనే కేస్ ఇక్కడ లేదు కాబట్టి డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఫస్ట్ హలో అనేది ప్రింట్ అయిపోతుంది.
ఆఫ్టర్ దట్ డిఫాల్ట్ తర్వాత ఇక్కడ బ్రేక్ ఉందా అంటే లేదు. సో కాబట్టి వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్ అంటే 6 కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే హలో హౌ ఆర్ యూ క్వశ్చన్ మార్క్ అలా వస్తుంది అనమాట. అర్థమైందమ్మా నేను చెప్పింది? ఆప్షన్ సి ఎప్పుడు వస్తుంది, ఆప్షన్ బి ఎప్పుడు వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఆప్షన్ బి ఎప్పుడు అంటే ఇక్కడ మీరు కేస్ ఏ వాల్యూ 5 ఇచ్చినప్పుడు ఏ వాల్యూ 5 కి ఈక్వల్ అయినప్పుడు కేస్ 5 ఎగ్జిక్యూట్ మాత్రమే అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏ వాల్యూ 5 ఇచ్చి ఇక్కడ కేస్ కి మ్యాచ్ కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్ ఉంది కాబట్టి ఆ డిఫాల్ట్ హలో అనే వర్డ్ ప్రింట్ అయిపోతుంది, కేస్ కి మ్యాచ్ కాకపోతే నేను చెప్తున్నాను. ఓకే, సో డిఫాల్ట్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్ కేస్ అయిపోయిన తర్వాత బ్రేక్ లేదు కాబట్టి తర్వాత ఏ కేస్ కైనా కానీ జంప్ అయిపోతుంది. సో కాబట్టి హలో హౌ ఆర్ యూ అప్పుడు వస్తుంది అనమాట. ఓకే, ఏ కేస్ కి మ్యాచ్ కాకపోతే, ఒకవేళ మ్యాచ్ అయితే డైరెక్ట్ గా ఆ కేస్ మాత్రమే స్టేట్మెంట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో దీనికి ఇంతకీ ఆన్సర్ ఏంటి? హౌ ఆర్ యూ. ఓకే, సో అనదర్ క్వశ్చన్ కి వెళ్తున్నాను. A language has 28 different letters in the total. ఓకే, ఒక లాంగ్వేజ్ ని డిఫైన్ చేశారంటే అందులో 28 లెటర్స్ డిఫరెంట్ గా ఉంటాయంట. ఓకే, అండ్ ఈచ్ వర్డ్ ఇన్ ద లాంగ్వేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మాక్సిమం ఆఫ్ 7 లెటర్స్. ప్రతి ఒక్క వర్డ్ లో 7 లెటర్స్ మాక్సిమం గా ఉంటాయి. ద ప్రోగ్రామర్ వాంట్స్ టు క్రియేట్ ద డేటా టైప్ టు స్టోర్ ద వర్డ్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్. అప్పుడు తను డిసైడ్ చేసుకోవాలంట. సో షీ డిసైడ్స్ టు స్టోర్ ద వర్డ్ యాజ్ అన్ array of letters. How many bits should be assigned in the data type to store the all kinds of words of the language? ఓకే, సో ఇక్కడ 20 ఒక లాంగ్వేజ్ లో 28 డిఫరెంట్ లెటర్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈచ్ వర్డ్ లో మనకి ఇక్కడ ప్రతి ఈచ్ వర్డ్ ఇన్ ద లాంగ్వేజ్ కన్సిస్ట్ ఆఫ్ మాక్సిమం ఆఫ్ 7 లెటర్స్. ఓకే, సో 7 లెటర్స్ మనకి డిఫైన్ చేసి తీసుకుంటారంట. సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ 28 ప్లస్ 7 యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు అవుట్పుట్ వచ్చేసి 35. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 35 కింద తీసుకుంటాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఇది చాలా దగ్గరలో అడుగుంటారు మనకి. ఓకే, సో ఆన్సర్ ఇస్ 35. ఓకే, సో అనదర్ క్వశ్చన్. కన్సిడర్ ద కోడ్. సో ఇక్కడ చూడండి, ద కన్సిడర్ ద కోడ్ గివెన్ బిలో. సో కింద మనకి కోడ్ డిఫైన్ చేస్తున్నారంట. హౌ మెనీ టైమ్స్ హలో విల్ బి హలో బి ప్రింటెడ్ ఇఫ్ m లెస్ దాన్ n అని ఇక్కడ కండిషన్స్ ఇచ్చున్నాడు. హౌ మెనీ టైమ్స్ హలో అనే వర్డ్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది అని చెప్పాలంట. ఓకే, అండ్
ఇక్కడ 2 కండిషన్స్ మనకి ఎగ్జాక్ట్ గా ఇచ్చున్నారు చూడండి. ఆ కండిషన్స్ ఏంటంటే ఇఫ్ m లెస్ దాన్ n. సో ఎప్పుడు కూడా m లెస్ దాన్ n గా ఉండాలంట. అండ్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద m, n ఈజ్ అన్ ఈవెన్. ఓకే, సో m n బోత్ ఆర్ ఈవెన్ అయి ఉంటే, సో ఇక్కడ m n ఈవెన్ అయి ఉండాలి అని మీనింగ్. ఓకే, అండ్ ఇక్కడ మనకి అనదర్ కండిషన్ ఏంటంటే m లెస్ దాన్ n కింద తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఫర్ i ఈక్వల్ టు m నుంచి n దాకా ఇంక్రిమెంట్ ఆఫ్ 2 అంటే m లూప్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే i ఈక్వల్ టు m అంటాం. ఓకే, m వాల్యూ మీరు ఏదైతే తీసుకుంటారో n వాల్యూ ఏదైతే తీసుకుంటారో ఆ మధ్యలో వరకు లూప్ జరుగుతూ ఉంటుంది. బై ఇంక్రిమెంటింగ్ m వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది అంటే 2 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాం సార్ అంటే 1 ప్లస్ ఆప్షన్ మనకి ఇక్కడ చూడండి. సపోజ్ ఇక్కడ m వాల్యూ 0, సపోజ్ ఇక్కడ n వాల్యూ 6 అలా తీసుకున్నారనుకోండి. ఓకే, m వాల్యూ 0, n వాల్యూ 6. సో ఇప్పుడు ఇక్కడ చూడండి m వాల్యూ 0 దగ్గర నుంచి ఎక్కడ దాకా అంటే 6 వరకు అని మీనింగ్. ఓకే, సో ఫస్ట్ m వాల్యూ 0 దానికి ఒక 2 యాడ్ చేయండి, అప్పుడు m వాల్యూ ఎంత అంటే 2. ఓకే, సో m వాల్యూ 2 లెస్ దాన్ 6 కరెక్టే. మళ్ళీ m వాల్యూకి 2 యాడ్ చేస్తే 4 లెస్ దాన్ 6 కరెక్టే. ఓకే, అలా 6 వరకు 6 లెస్ దాన్ 6 ఎన్నిసార్లు వస్తుంది అక్కడ 0 2 4 6 4 టైమ్స్ వస్తుంది. ఓకే, ఫర్ లూప్ లో హలో అనే వర్డ్ 4 టైమ్స్ లూప్ రిపీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఆ m వాల్యూ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1 ప్లస్ బి ఆప్షన్ అంటే ఒకసారి n వాల్యూ ఎంత అంటే 6 మైనస్ 0. 6 minus 0 is nothing but 6. 6 by 2 is nothing but 3. 3 plus 1 4. సరిపోయిందా? 4 టైమ్స్ మనకి ఇక్కడ హలో అనే వర్డ్ ప్రింట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి కింద తీసుకుంటాం. ఓకే, ఒకవేళ ఇక్కడ m కి n కి m n లో ఒకటి ఆడ్ అనుకోండి అమ్మా, ఎవరైనా మీకు అలా క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి m n లో ఏదైనా ఒకటి ఆడ్ అనుకోండి. ఓకే, అప్పుడు ఆన్సర్ ఏ వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ లో 2 ఆప్షన్స్ రెండు క్వశ్చన్స్ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఏదర్ m అండ్ n అండ్ రెండిట్లో ఏదో ఒకటి ఆడ్ అయితే సో ఫస్ట్ ఆప్షన్ ఓకే n మైనస్ m ప్లస్ 1 డివైడెడ్ బై 2 కింద తీసుకుంటుంది. ఓకే, ఒకవేళ అలా కాకుండా రెండు ఈవెన్ అయితే అలా డిఫైన్ చేసి తీసుకుంటాం. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అది మనం అనుకున్నామ్మా m లెస్ దాన్ 6 ఇస్ నథింగ్ బట్ m లెస్ దాన్ 6 అంటే m అనేది n కంటే చిన్నగా ఉండాలని చెప్తున్నాడు వాడు అంతకు ముందే కండిషన్ అక్కడ. ఓకే, అందుకనే కదా మనం m వాల్యూ 0 తీసుకున్నాడు, n వాల్యూ పెద్దది తీసుకున్నాడు అక్కడ. ఇప్పుడు m వాల్యూ n వాల్యూ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నామన్నాడు, ఇక్కడ ఈజ్ ఈవెన్ అన్నాడు కదా. సో m n 0 6 బోత్ ఆర్ ఈవెన్స్. ఓకే, సో ఇక్కడ m వాల్యూ 0 n వాల్యూ 6 అలా తీసుకున్నాడు. ఓకే, సో n కన్నా m కన్నా n అనేది పెద్దగా ఉండాలని చెప్పాడు కండిషన్, అందుకని 0 6 తీసుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్ అనుకున్నా నేను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ i ఈక్వల్ టు m అంటున్నాడు. i ఈక్వల్ టు m అంటే మీనింగ్ ఏంటి? i వాల్యూ ఎంత 0 అవుతుంది. ఓకే, ఎక్కడ దాకా n దాకా అంటే m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n దాకా అని మీనింగ్. ఓకే, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n దాకా అని మీనింగ్. ఓకే, సో దానికి మీకు అర్థమయ్యేటట్టు ఇక్కడ రాస్తున్నాను చూడండి ఒకసారి మీకు. ఇక్కడ ఏంటంటే ఇంటిజర్ లో m ఈక్వల్ టు 0 అని తీసుకోమని చెప్తున్నాను నేను. ఓకే, n ఈక్వల్ టు ఎంత తీసుకోమని చెప్తున్నాను అంటే 6 తీసుకోమన్నాను, రెండు ఈవెన్ నెంబర్స్ తీసుకోమని చెప్పాను. ఓకే, ఫర్ లూప్ లో i ఈక్వల్ టు 0 నుంచి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్కడ దాకా అంటే i ప్లస్ ప్లస్ వరకు ఇలా తీసుకోమన్నాను. ఓకే, అందులోపల ప్రింట్ఎఫ్ లో ఎవరిని రాసాం సార్ అంటే హలో అని ప్రింట్ చేయమని చెప్పాను. ఓకే, ఈ హలో అనే వర్డ్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది అనే దానికి ఇక్కడ క్వశ్చన్. ఓకే,
సపోజ్ i ఈక్వల్ టు 0 కాదు, m తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, i ఈక్వల్ టు m ఎప్పుడైతే మనం తీసుకుంటామో m వాల్యూ ఎంత అంటే 0 కాబట్టి i వాల్యూ కూడా 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో i కి ఎంత యాడ్ చేయమన్నాడు, ఇంక్రిమెంటేషన్ 2 యాడ్ చేయమన్నాడు కాబట్టి i ఈక్వల్ టు i ప్లస్ 2 కింద తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు i వాల్యూ 0 కదా, 0 లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ కాబట్టి హలో ప్రింట్ అవుతుంది. ఓకే, i కి 2 యాడ్ చేస్తే ఈసారి i వాల్యూ 2, 0 plus 2 is nothing but 2 కదా, సో కాబట్టి 2 less than or equal to 6 కండిషన్ ట్రూ కాబట్టి హలో ప్రింట్ అవుతుంది. హలో ఎన్నోసారి ప్రింట్ అయింది, సెకండ్ టైం ప్రింట్ అయింది. ఓకే, ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ i వాల్యూ మళ్ళీ నెక్స్ట్ 4 అవుతుంది. సో 4 లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ కాబట్టి హలో ప్రింట్ అవుతుంది. i వాల్యూ ఈసారి మళ్ళీ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ కాబట్టి హలో అనే వర్డ్ 4 టైం ప్రింట్ అయింది. సో కాబట్టి లూప్ ఎన్నిసార్లు హలో అనే వర్డ్ ని ప్రింట్ చేసింది అంటే 4 టైమ్స్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 ప్లస్ n మైనస్ m బై 2 కదా, సో n వాల్యూ 6 మైనస్ 0 6 by 2 is nothing but 3 plus 1 4, answer 4. Okay, next question. అక్కడ క్వశ్చన్ లో వాడు ముందుగానే చెప్పాడు కదమ్మా, ఎగ్జాక్ట్లీ 1 ఆఫ్ m, n ఈస్ ఈవెన్ అన్నాడు. అర్థమైందా నేను అడిగిన క్వశ్చన్? ఆ క్వశ్చన్ లో ఎగ్జాక్ట్లీ అని అన్నాడు కాబట్టి అక్కడ కండిషన్ వాడు చెప్పాడు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఒకవేళ ఎగ్జాక్ట్లీ అని కాకుండా ఉంటే మీరు అనుకున్నట్టు సి అనే ఆప్షన్ కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, సో దీనికి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. The function gives the function given below takes the number n as an input and calculate the sum of the first n natural numbers. Which of the following statement should be inserted in the place of question mark? Okay, get the required output. మీకు తెలిసిందే, ఇక్కడ నేనేం చెప్పనవసరం లేదు, ఆల్రెడీ ఇంతకు ముందే నేను చెప్పాను మీకు అందరికి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ మార్కులు, ఇక్కడ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ కి సమ్ చేయాలంట, n ఈక్వల్ టు ఇక్కడ ఏ రాస్తాం, n ప్లస్ సమ్ ఆఫ్ n మైనస్ 1, ఈ కండిషన్ కరెక్టే. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏముండాలి అంటే ఆప్షన్ ఏ, n ఈక్వల్స్ టు 1. ఓకే, అంటే ఇటరేషన్ ఎక్కడ దాకా జరగాలంటే అప్ టు n వాల్యూ 1 అయ్యేదాకా ఇటరేషన్ జరగాలి. ఎప్పుడైతే n వాల్యూ 1 అవుతుందో రిటర్న్ ఆఫ్ 1 అంటే లాస్ట్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ అలా మనకి క్యాలిక్యులేషన్ n వాల్యూ ఎంత ఇస్తే అక్కడ దాకా సమ్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తుంది. సో కండిషన్ ఏంటంటే ఆప్షన్ ఏ, n ఈక్వల్స్ ఆఫ్ 1. ఓకే, వెరీ గుడ్, ఆప్షన్ ఏ కింద తీసుకుంటాం.
సో ఈ రోజుకి చూడండి మా ఈ క్వశ్చన్ లాస్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంప్లైస్ దట్ there are two loops that are nested. ఓకే, దీనికి మీరు ఇంకా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ నెస్టెడ్ అంటారంట, టూ లూప్స్ దట్ ఆర్ ఇన్ నెస్టెడ్. నెస్టెడ్ అంటే మీకు తెలుసు కదా, ఒక ఫర్ లూప్ అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ రాస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్. ఇక్కడ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి లో టూ లూప్స్ ఉంటాయి, వన్ ఇన్సైడ్ అదర్, అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్. ఓకే, సో ఒక లూప్ అయిపోయిన తర్వాత ఇంకొక లూప్ రాసుకోకుంటే అది కాదు కదా. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంప్లైస్ దట్ దేర్ ఆర్ టూ లూప్స్ దట్ ఆర్ నెస్టెడ్. సో ఎప్పుడు నెస్టెడ్ అంటాం సార్ అంటే టూ లూప్స్, వన్ ఇన్సైడ్ అదర్ వన్. ఓకే, ఇలా మనం డిఫైన్ చేసి తీసుకుంటాం. ఓకే ఓకే సరే, ఇక్కడ దాకా చాలేనమ్మా. ఐ మీన్ పవర్ ఇష్యూస్ వల్ల క్లాస్ స్టాప్ చేద్దాం ఇక్కడతో. ఇంటి దగ్గర కూడా ఇక్కడ విలేజ్ కదా మాది, కూడా పవర్ లేదు. సో రేపటి క్లాస్ లో మనం కంటిన్యూ చేద్దాం. సో ఇన్ కేస్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు అందరికీ కూడా, సో ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో సో వాళ్ళందరూ కూడా, అండ్ చాలా మంది నిన్న ప్రోగ్రామ్ రాసినారంట కొంతమంది. మా ఆల్రెడీ ప్రోగ్రాము వాళ్ళు ఒక ఫంక్షన్ ఇచ్చి దానికి కోడ్ నువ్వు కామెంట్ లైన్ పెట్టి రైట్ యువర్ కోడ్ హియర్ అని కామెంట్ లైన్ పెట్టి దాని కింద నుంచి కోడ్ రాయమంటే అప్పుడు రాయాలి. ఆల్రెడీ మీరు కామెంట్ లైన్ లో కోడ్ తీసుకెళ్లి కామెంట్ లైన్ లో ప్రోగ్రామ్ రాస్తే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? అది కోడ్ బ్లాక్స్ మీకు ఏదైతే ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నారు కదా, సో ఎడిటర్ లో అక్కడ ఆన్లైన్ ఎడిటర్, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏమంటారు, ఎగ్జామ్ పోర్టల్ ఇస్ నథింగ్ బట్ హ్యాకర్ యాక్ట్. సో దాంట్లో మీరు ఏదైనా కోడ్ వేరియబుల్స్ కానీ అవన్నీ కూడా కలర్ఫుల్ గా వస్తాయి. సో ప్రోగ్రామ్ అంతా కూడా ఫంక్షన్ నేమ్ కానీ వేరియబుల్ నేమ్స్ కానీ అవన్నీ కూడా, ఈవెన్ అక్కడ మీరు కామెంట్ లైన్ లో ఉంటే అది మొత్తం ఎల్లో కలర్ తో కనబడుతుంది టెక్స్ట్ అంతా కూడా. సో మీరంతా అదంతా కామెంట్ లైన్ లో ఇచ్చి చాలా మంది ప్రోగ్రామ్ నిన్న కష్టపడి చేస్తున్నారు. ప్రోగ్రామ్ అంతా తీసుకెళ్లి కామెంట్ లైన్ లో పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి, ఎర్రర్స్ వస్తాయి కదా. సో కాబట్టి ఇచ్చారా అనేది చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ మీకు ఏమన్నా కోడ్ ఇక్కడ వరకే రాయమని చెప్పి ఒక ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ లోపల మాత్రమే కోడ్ రాయమని ఇస్తే ఆ ఫంక్షన్ లో లాజిక్ రాసి ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలా కాకుండా మీరు అంతా కోడ్ డిఫైన్ చేసి రాస్తే అలా రాదు కదా. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ అంతా మనం డిఫైన్ చేసి తీసుకోవాలంట. మీరేదో తప్పు చేసినారమ్మా. మొత్తం తీసేసి డిలీట్ చేసి మళ్ళా ప్రోగ్రామ్ డిఫైన్ చేసి రాసామనే దానికి కాదు, అక్కడ మొత్తం తీయలే మీరు. చాలా మందికి ఎగ్జిక్యూట్ అయిందిగా, మార్క్స్ కూడా మెయిన్. మిస్టేక్స్ అలా చేసినారు. సో వాట్ ఎవర్ లైక్ నెక్స్ట్ రేపటి క్లాస్ లో నేను ప్రోగ్రామ్ ఎలా డిఫైన్ చేయాలి, ఎప్పుడు ఎలా రాయాలి అనే దానికి నేను రేపటి క్లాస్ లో మీకు చెప్తాను. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. స్నేహిత ఉన్నారమ్మా? 24th క్వశ్చన్. ఓకే, ఈ 24th క్వశ్చన్ లో ఏంటంటే మా లాంగ్వేజ్ హ్యాస్ 20 డిఫరెంట్ లెటర్స్ ఇన్ ద టోటల్. అంటే ఒక లాంగ్వేజ్ లో 28 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయంట. ఓకే,
సో 28 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఓకే ఈచ్ వర్డ్ ఇన్ ద లాంగ్వేజ్ కన్సిస్ట్ ఆఫ్ మాక్సిమం ఆఫ్ 7 లెటర్స్. ప్రతి ఒక్క వర్డ్ ని మాక్సిమం గా 7 లెటర్స్ కంటే మించకూడదు. సో 7 క్యారెక్టర్స్ ఇచ్చారు. ఓకే. సో కాబట్టి మనం ఇవన్నీ కూడా ఒక అరేలోకి స్టోర్ చేసుకోవాలి అంటే ఓకే ఆ అరే సైజ్ ఐ మీన్ లైక్ దాని యొక్క లిమిటేషన్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంటుంది సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ మాక్సిమం లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక అరేలో ప్రతి ఐ మీన్ అరే వేరియబుల్ లో ఆ రెండు యాడ్ చేయాలి. సో ఇప్పుడు 28 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ 28 ప్లస్ ఆ ఒక్క అరేలో నువ్వు స్టోర్ చేసే వర్డ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు మాక్సిమం ఇన్సర్ట్ చేయొచ్చు, 7. ఆ 28 ప్లస్ 7 ఇస్ నథింగ్ బట్ 35 కింద ఆప్షన్ తీసుకోవాలి అక్కడ. ఓకే. Okay, thank you so much. Bye.